ఎంతమంది సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధిలో? ఎంతమంది నిజంగా దేవుని ఆరాధించారు? దేవుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి దేవునికి మహిమ చెల్లిస్తారు ఒకసారి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 126 అధ్యాయం 5వ వచనం 6వ వచనం నేను చదువుతాను, చూడండి. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. Those who sow in tears shall reap in joy. He who continually goes forth weeping, bearing seed for sowing, shall doubtless come again with rejoicing, bringing his sheaves with him. So 126వ కీర్తన చాలాసార్లు చదివి ఉంటాం మనం. చదివారా ఎప్పుడైనా? బైబిల్లో కీర్తనలని ఒక భాగం ఉంది, తెలుసా? ఓకే, అందులో 126వ కీర్తన ఉంది. ఓకే, సో ఈ భాగము ఎప్పుడు రాయబడతా ఉందంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే బబులోన్లో వాళ్ళు చెరగా ఉండి దాదాపు 70 సంవత్సరాలు ముగించబడిన తర్వాత, ఆఫ్టర్ 70 years, కోరేషు అనేటువంటి రాజు ద్వారా ఎప్పుడైతే వాళ్ళు బబులోన్ చెరలో నుండి వాళ్ళు బయటికి తీసుకొని రాబడ్డారో, ఆ సందర్భంలో ఈ మాటలు రాయబడతా ఉంది. అంటే దాదాపు 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధం లేనటువంటి దేశంలో వాళ్ళు ఎలా వెళ్ళారు? ఒక చెరగా వెళ్ళారు. వాళ్ళు అక్కడ స్లేవ్స్గా ఉండటం మొదలుపెట్టారు, బానిసలుగా ఉండటం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ ఎందుకు చెరగా తీసుకొని వెళ్ళబడ్డారంటే, ఎప్పుడైతే ఇజ్రాయేలీలు దేవుని మీద ఆధారపడకుండా వేరే విగ్రహాల వైపు తిరగటం మొదలుపెట్టారో, దేవునికి విరోధంగా పాపం చేయటం మొదలుపెట్టారో, వాక్యాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు ప్రతిసారి వాళ్ళు ఏదో ఒక బంధకంలోకి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకని? దేవుడు రోషం కలిగిన వాడు కాబట్టి తన ప్రజలు వేరే వాటి వైపు చూస్తూ ఉన్నప్పుడు, వేరే వాటిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూసి తట్టుకోలేడు. ఆయన న్యాయాధిపతి అయిన రాజు, కానీ ఆయన ప్రేమించే తండ్రి కూడా. హల్లెలూయా. ఆయన ఇంకేంటి? ఆయన రోషం కలిగిన దేవుడు. హీఈస్ ఎ జెలస్ గాడ్. అందరు చెప్తారా? హీఈస్ ఎ జెలస్ గాడ్. ఆయన రోషం కలిగిన దేవుడు. దేవునిలో మనం చాలా కోణాలని మనం చూస్తూ ఉంటాం. ఆయన్ని రాజుగా చూస్తాం, న్యాయాధిపతిగా చూస్తాం, రోషం కలిగిన దేవుడిగా చూస్తాం. నూతన నిబంధనలకు వచ్చేసరికి పరలోకపు తండ్రిగా మనం చూస్తాం. హల్లెలూయా. ధవల సింహాసనం మీద తీర్పు తీర్చేవాడిగా ఆయన చూస్తాం. రకరకాల కోణాల నుండి ఆయన చూస్తాం. కానీ ఎప్పుడైతే తన ప్రజలు ఆయనకి దూరం అవుతా ఉన్నారో, దేవుడు ప్రతిసారి శత్రువుకి అనుమతి ఇచ్చేవాడు. ఆ శత్రువుకి అనుమతి ఇచ్చినప్పుడు శత్రువు వచ్చి ఏం చేసేవాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని దోచుకొని వాళ్ళని బానిసలుగా చేసుకొని వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళి అక్కడ బానిసలుగా ఉండేటట్టు చేసేవాళ్ళు. సో ఈ భాగం రాసిన వ్యక్తి ఏమన్నాడంటే, కన్నీళ్లు విడిచుచు విత్తుచూ పోయేవాడు. దోస్ హూ సో ఇన్ టియర్స్ వీపింగ్. ఆల్రెడీ ఇజ్రాయెల్ బయటకు వస్తున్నారు, బబులోన్ యొక్క చెరలో నుండి బయటకు వస్తూ ఉన్నారు. అవునా? వాళ్ళకి ఎలా ఉందంట బయటికి వచ్చే అనుభవం, లేకపోతే ఆ బానిసత్వం నుండి బయటకు వస్తూ ఉన్నాడు వాళ్ళు ఎలా ఉందంట, వాళ్ళకి ఒక కళలాగా ఉందంట. ఇట్ వాస్ లైక్ ఎ డ్రీమ్ టు దెమ్. వాళ్ళంతా మరలా సంతోషించడం మొదలుపెట్టారు. ఎందుకంటే మరలా సియోనుకు వచ్చి దేవుణ్ణి ఆరాధించబోతున్నాం, దేవుణ్ణి కలుసుకోబోతున్నాం అన్న సంతోషంలో ఉన్నారు. కానీ ఈ భాగం రాసిన వ్యక్తి ఏమన్నాడంటే, ఎవరైతే కన్నీళ్లు విడుచుచు విత్తుతా వెళ్తారు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేస్తాడంటే విత్తనం ఇస్తాడు. హల్లెలూయా.
నీ జీవితంలో దేవుడిచ్చిన సమయం అనేది ఒక విత్తనం, దేవుడిచ్చిన జ్ఞానం అనేది ఒక విత్తనం. కొన్నిసార్లు నీ ఉద్యోగంలో, నీ పనిలో నువ్వు ఇతరులకి సేవ చేస్తూ ఉన్నప్పుడు ఇట్స్ ఏ సీడ్, అదొక విత్తనం. నీ ఆర్థిక వనరులు లేకపోతే నీ చేతిలో ఉన్న డబ్బులు అనేది కూడా ఒక విత్తనం. ఎంతమంది నాతో ఉన్నారు? సో దేవుడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇదిగో నేను మిమ్మల్ని రెస్టోర్ చేస్తూ ఉన్నాను, మీ యథాస్థితికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను, మిమ్మల్ని నేను పునరుద్ధరిస్తూ ఉన్నాను. మీరు ఏ స్థితిలోంచి అయితే పడిపోయారో, ఎక్కడైతే మీరు బానిసలుగా నలిగిపోతూ ఉన్నారో ఆ స్థితిలో నుండి నేను లేవనెత్తున్నాను. కానీ మీరేం చేయాలంటే మీరు విత్తేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి విత్తనంలో భవిష్యత్ అనేది ఉంటుంది. దెర్ ఇస్ ఫ్యూచర్ ఇన్ ఎవ్రీ సీడ్. ప్రతి విత్తనంలో ఏముంటుంది? భవిష్యత్తు ఉంటుంది. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును దయచేవాడు. దేవుడు ఏం చేస్తాడంట? విత్తేవానికి ఏం చేస్తాడంట? విత్తనం ఇస్తాడంట, భుజించేవానికి ఆహారం ఇస్తాడంట. సో దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కొంత విత్తనం ఉంటుంది, కొంత ఆహారం ఉంటుంది. బ్రదర్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి చెప్తున్నారు కదా, అవే వినండి, ఓకే. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కొంత విత్తనం ఉంటుంది, కొంత ఆహారం ఉంటుంది. నీకు అంత ఆహారంలా కనబడింది అనుకో, నీకు భవిష్యత్తు ఉండదు. దేవుడు నీకు ఇచ్చే డబ్బుల్లో కూడా కొంత విత్తనం ఉంటుంది, కొంత నీకు సంబంధించిన ఖర్చు ఉంటుంది. సో దేవుడు నీకు ఇచ్చిన వనరులు, దేవుడు నీకు ఇచ్చిన డబ్బులు, అవి అంతా నీకే చెందినవి అనుకో, నీకు భవిష్యత్తు లేదు దేవుని రాజ్యంలో. అంటే దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ కీర్తనలో, యూనిట్ టు సో ద సీడ్స్. ఏం చేయాలంట? విత్తనములు విత్తాలంట. విత్తిన తర్వాత వాడు ఏం చేస్తాడంట? సంతోషంతో పనులు మోసుకొని వస్తాడంట. అంటే విత్తనం విత్తిన ప్రతి వ్యక్తి కూడా హార్వెస్ట్ని చూస్తారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే విత్తనం నాటిన ప్రతి వ్యక్తి కూడా పంటని చూడటానికి బద్ధుడై ఉన్నాడు. అది ఎవరు పెట్టిన నియమం? అది దేవుడు పెట్టిన నియమం. ప్రతి విత్తనానికి ఒక పంట ఉంది. హల్లెలూయా. ఏం చెప్తున్నాను? గ్రహిస్తా ఉన్నారా? ప్రతి విత్తనానికి ఏముంది? ఒక పంట ఉంది. హల్లెలూయా. 8వ అధ్యాయం ఆదికాండంలో వాక్యం ఏం చెప్తుంది? సీడ్ టైం అండ్ హార్వెస్ట్ టైం. హల్లెలూయా. వెదకాలము, కోతకాలం. అంటే నువ్వు విత్తనాలు వెదజల్లే కాలం ఒకటి ఉంది, అదేవిధంగా పంటను కోసుకునేటువంటి కాలం ఒకటి ఉంది. కొన్ని వర్షన్స్లో అయితే హార్వెస్ట్ అని ఉంటుంది, హార్వెస్ట్ టైం అని ఉండదు. అంటే హార్వెస్ట్ని నువ్వు ఎప్పుడైనా క్లెయిమ్ చేయొచ్చు అన్నమాట విశ్వాసంతో. హల్లెలూయా. కానీ సీడ్కి ఒక టైం ఉంది. విత్తనాలు వెదజల్లటానికి ఏముంది? ఒక సమయం ఉంది. కానీ విశ్వాసంతో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు పంటని నువ్వు ఎప్పుడైనా కోయచ్చు. హల్లెలూయా. ఎంతమంది ఆశ్రయించబడాలనుకుంటా ఉన్నారు? ఎంతమంది ఆర్థికంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మనం జీవితంలో చాలా చాలా చేస్తూ ఉంటాం. ఎల్ఐసి కట్టి ఉంటాము, తర్వాత సిప్పు, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, తర్వాత సేవింగ్స్, తర్వాత చీటీ పాటలు, తర్వాత ఎవరైనా అమ్మమ్మలు ఉంటే వాళ్ళ పోకలో కొంచెం అందరినీ కనెక్ట్ చేయడానికి మాట్లాడుతున్నాను. ఎందుకంటే పాత జనరేషన్ వాళ్ళు కూడా కనెక్ట్ చేయాలి. అవునా? చాలా రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. మన వాళ్ళు కొంతమంది ఇంకా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వడ్డీలకి ఇస్తూ ఉంటారు. మామూలుగా నెలలోపే రిటర్న్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ ఇవ్వాలో ఇవ్వకూడదు నేను మాట్లాడే దాని గురించి, అది తర్వాత మాట్లాడుకుందాం. చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, చాలా రకాల పెట్టుబడులు మనం పెడతా ఉంటాం. ఎందుకు పెడతాం? మన భవిష్యత్ కోసం పెడతాం, అంతేనా? ఎవరైనా పెట్టుబడి పెట్టి అది రిటర్న్ వచ్చేటప్పుడు నాకు వద్దులే నువ్వే ఉంచుకో అని చెప్తారు ఎవరైనా? ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి నేను చెప్తాను అప్పుడు. సరే, ఈ వాక్యం చెప్పబోయే ముందు దేవుని ఆశీర్వాదం వద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
ఎవరైనా ఉన్నారా? సరే, నెక్స్ట్ పాయింట్, ఆర్థిక వనరులు లేకపోతే ఆర్థిక పరమైన ఆశీర్వాదం నాకు వద్దు, నాకు అవసరం లేదు అనే పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే మీ అకౌంట్ ఖాళీ చేస్తాను నేను, అందులో ఏమాత్రం సందేహం లేదు. నాకు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. మనం జీవిస్తున్న ప్రపంచంలో ఆర్థిక వనరులు అనేవి మనకు కావాలి. వందల సంవత్సరాలు సంఘానికి ఏమి నేర్పించబడిందంటే, మనకి ఏమీ లేకపోయినా పర్లేదు, మనం అడుక్కు తిన్నా పర్లేదు, మనం దివాలా తీసినా పర్వాలేదు. ఇంకా మనకేం నేర్పించబడింది? డబ్బులు కానీ కొంచెం మనకి ఎక్కువ ఉంటే గర్వం వస్తుండే. అవునా? తెలంగాణ వాళ్ళ భాష. అవునా? డబ్బులు కొంచెం ఎక్కువ ఉంటే ఏమొస్తుందంట? గర్వం వస్తుంది. ఫస్ట్ టైం 2017, 2018లో నేను ఎప్పుడైతే ఆశీర్వాదం గురించి చెప్పడం మొదలుపెట్టారో కొంతమంది అలగటం మొదలేశారు. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో డిసైడ్ అయ్యారు అందరు, అమ్మో ఏదో చెప్పారంటే ఏదో. సరే, ఏం చెప్తారని జాగ్రత్తగా గ్రహించండి. మనం ఈ భూమి మీద బ్రతకడానికి మనకేం కావాలి? ఆర్థిక పరమైన వనరులు కావాలి. నేను ప్రేయర్ వారియర్ నండి, రోజుకి 10 hours చేస్తాను ప్రేయర్. చేసుకో, పర్లేదు. నువ్వు 10 hours చేసిన తర్వాత నీ బిల్లు ఎవడు కట్టలేదనుకో, మళ్ళా ఇంకో 10 hours చేస్తూ ఉంటావు. అంతేనా? 10 hours నువ్వు స్ట్రాంగ్ ప్రేయర్ వారియర్, బాగా ఫాస్టింగ్ ఉండి చేస్తున్నావు. అంతా అయిపోయిన తర్వాత నీ దగ్గర ఏం లేదనుకో, నీ పిల్లలకి ఏమి ఇస్తావు? అందుకే దేవుడు ఏం చేస్తాడు? వాక్యంలో ఆర్థిక పరమైన నియమాలను ఆయన పెట్టాడు. ఎప్పుడైతే విశ్వాసులు, ఎప్పుడైతే ఆయన కుమారులు దేవుడు పెట్టిన ఆర్థిక నియమాలు పాటిస్తారో, దేవుడు ఏం చేస్తా అంటే తన ఆత్మ వర్షాన్ని వాటి మీద కుమ్మరిస్తాడు. అంటే ప్రతి విత్తనం విత్తిన తర్వాత ఆ ఫార్మర్ ఏం చేస్తాడంటే వర్షం కోసం కనిపెడతాడు. చెప్పేది కరెక్టేనా? ఏకీభవిస్తారా? ప్రతి విత్తనం విత్తిన తర్వాత ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడు? వర్షం కోసం కనిపెడతాడు. వర్షం కోసం కనిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే తగిన సమయంలో ఆయన ఏం చేస్తాడు? వర్షాన్ని పంపించి ఆ విత్తనము మొలకెత్తేటట్టు చేస్తాడు. తద్వారా తగిన సమయంలో పంటనిస్తాడు. ఈ రైతు ఎప్పుడైతే వెళ్ళి ఆ పంటని అమ్ముకుంటాడో తనకి రావాల్సిన డబ్బులు వస్తాయి. ఇది ఎవరు పెట్టిన విధానం? ఇది దేవుడు పెట్టిన విధానం. సో ఈ విధానం ఎప్పుడు వరకు ఉంటుందంట? భూమి ఉన్నంత వరకు. హల్లెలూయా! భూమి ఉన్నంత వరకు. సో దేవుని రాజ్యంలోకి ఆర్థికంగా విత్తడం, లేకపోతే దేవుని పనుల్లోకి ఆర్థికంగా విత్తడం, లేకపోతే దైవజనుల జీవితంలోకి ఆర్థికంగా విత్తడం అనేది ఇది దేవుడు పెట్టిన నియమం. ఇది హల్లెలూయా! ఇది మనుషులు కల్పించింది కాదు. ఫేస్బుక్లో చాలామంది ఉంటారు, క్రైస్తవులు కాని వాళ్ళు దీని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. చర్చెస్లో దశంభాగాలు తీసుకుంటారు, చర్చెస్లో సీడీ ఇవ్వమని అడుగుతారు. దేవుడు పెట్టిన నియమం అది. అలా కొంతమంది షాక్ అయి చూస్తున్నారు, ఏంద్ర వీడు ఇట్టున్నాడని. మరి అంతే, అది దేవుడు పెట్టిన నియమం. హల్లెలూయా! దేవుడు ఆ నియమాన్ని ఎందుకు పెట్టాడంటే విశ్వాసులమైన మనము ఆశ్రయించబడడానికి పెట్టాడు. హల్లెలూయా! మనం విత్తేకుంది మనం కోస్తూ ఉంటాం, విత్తేకుంది మనం కోస్తూ ఉంటాం. దేవుడు మనల్ని ఆశ్రయించకుంది ఆయన రాజ్యంలో మన బాధ్యత పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా! అలా చేసే కొంది మనం ఎక్కడి దాకా వెళ్ళబోతున్నాం చెప్తున్నా. నెక్స్ట్ 2-3 yearsలో మనం విత్తేకుంది మనం కోసే కొంది ల్యాండ్స్ మనకు వస్తూ ఉంటాయి. ల్యాండ్స్ మనం మళ్ళీ విత్తుతూ ఉంటాం. హౌసెస్ మనకు వస్తూ ఉంటాయి. హౌసెస్ మనం విత్తుతూ ఉంటాం. వ్యాపారాలు మనకు వస్తూ ఉంటాయి. వ్యాపారాలు మనం విత్తుతూ ఉంటాం. హల్లెలూయా! అంటే మనము విత్తుతా కోస్తా దేవునితో ఆ నిబంధన సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తా అంటే మనం విత్తిన తర్వాత మన ప్రార్థన ఏం చేస్తూ ఉందంటే మన విత్తనానికి నీరు పోస్తూ ఉంది. హల్లెలూయా! నీరు పోస్తూ ఉంది. మన ప్రార్థన వర్షాన్ని తీసుకొని వస్తూ ఉంది.
దేవుడు ఏం చేస్తాడు, తగిన సమయంలో మనకి పంటను తీసుకొని వస్తాడు. ఆ పంటను చూసి మనం ఏం చేస్తామంట, మనము ఉప్పొంగుతామంట. హల్లెలూయా. మనం ఏం చేస్తామంట, మనము సంతోషభరితులం అవుతామంట. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, లోకంలో ఉన్న మనుషులు ఆర్థికంగా ఇబ్బంది పడినట్లు మన ఇబ్బంది పడకూడదని దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళు చెప్పు, లేమిని చూడటానికి నువ్వు పిలువబడలేదు. మేబీ ప్రారంభ దశలో, చెప్పండి, మేబీ ప్రారంభ దశలో కొన్ని పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు నువ్వు చూడొచ్చేమో, కానీ దేవుడు శాశ్వతంగా అదే స్థానంలో నిన్ను పెట్టడు. యోబు గ్రంథంలో వాక్యం ఏముంది, మన ప్రారంభము కొంచెంగానే ఉంటుందంట. అవర్ బిగినింగ్ ఈజ్ వెరీ స్మాల్. డు నాట్ డిస్పైజ్ ద డే ఆఫ్ స్మాల్ బిగినింగ్స్. చిన్న చిన్న ఆరంభాలే నువ్వు తృణీకరించకూడదు. కానీ అక్కడి నుండి మనం ఎక్కడికి వెళ్ళబోతా ఉన్నాం, మన ముగింపు అంట ఘనంగా ఉండబోతా ఉందంట. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? కొంతమంది అనుకుంటున్నారు, ఈరోజు నేను ఆబ్సెంట్ పెట్టి ఉండాల్సింది. లైవ్ చూసే వాళ్ళు కూడా డిస్కనెక్ట్ అయ్యారేమో నాకు తెలియదు. మీ ఇంటికి వస్తున్నాను నేను ఈరోజు. ఎంతమంది నాతో ఉన్నారు? కన్నీళ్ళు విడుచు విత్తువారంటే, విత్తేటప్పుడు ఎలా ఉంటుందంట, ట్రని కారుతాయంట. మీరు ఎప్పుడైనా విత్తినప్పుడు అలా కారునియా? అలా కారలేదనుకో, మీరు నిజంగా విత్తలా. ఇంకొంతమందిని చూశాను, ఏంటి ఈ మధ్య నువ్వు చర్చికి వెళ్ళట్లేదు, చర్చిలో ఆఫరింగ్ అడుగుతున్నారండి. బా, మనకేమి నేర్పించబడిందంటే, మనం ఎప్పుడైతే ఇస్తామో మనం లేని వాళ్ళుగా అవుతామని మనకి నేర్పించబడింది. లోకం యొక్క విధానం అది. బీదల్ని కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అవునా? దేవుడు ఏం చేస్తాడంటే, విత్తువానికి ఆయన ఏం చేస్తాడంట, విత్తనం ఇస్తాడంట. సో మనం ఎప్పుడైతే మనం ఇస్తా ఉన్నామో మనం లేని వాళ్ళుగా అవ్వట్లేదు. వాక్యం ఏం చెప్తుంది, ఇవుడి మీకు ఇవ్వబడను, గివ్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ టు యూ. సో మనం ఏంటంటే బేసికల్గా క్యాల్కులేటెడ్ మైండ్ అనమాట. అది ఎప్పుడు లెక్కలేస్తూ ఉంటుంది. ఈరోజు చర్చికి వెళ్తున్నా, ఎంత ఇవ్వాలి ఆఫరింగ్, ఓకే 100 రూపాయలు, 4 వారాలు, 4 × 100 = 400. నువ్వు ఎప్పుడు అక్కడే ఉంటావు ఆర్థికంగా. దేవుడు తన రాజ్యంలో కొన్ని నియమాలు ఎందుకు పెట్టాడంటే, మనల్ని లేని వాళ్ళుగా చేయటానికి కాదు, మనల్ని లేమిలో ఉంచటానికి కాదు, మనం దివాలా తీసే వాళ్ళుగా అవ్వటానికి కాదు. దేవుని రాజ్యంలో వచ్చే ఐశ్వర్యం కూడా మనం ఆ రాజ్యం పట్ల కలిగి ఉన్న బాధ్యతను ఆధారం చేసుకొని వస్తుంది. హెవెన్ నుండి వచ్చే ప్రతిదీ కూడా, పరలోకం నుండి వచ్చే ప్రతిదీ కూడా, ఇట్ కమ్స్ అండ్ సిట్స్ ఆన్ ఏ స్ట్రక్చర్, ఇట్ కమ్స్ అండ్ సిట్స్ ఆన్ ఏ మేనేజ్మెంట్. మనకి పరలోకం నిధులు కావాలా? అవి మెటీరియలైజ్ అయ్యి అవి భూ సంబంధమైనగా మార్చబడే మన చేతులకు కావాలా? మన జీవితంలో ఏముండాలంటే ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి, ప్రాపర్ విధి విధానాలు ఉండాలి. దేవుడు ఒక వ్యక్తిని ఆశ్రయించేటప్పుడు అతని జీవితంలో ఏముండాలంటే విధానాలు ఉండాలి. అతని ఉద్దేశాలు ఏంటి, అతను ఆ డబ్బుతో ఏం చేయబోతా ఉన్నాడు, దేవుని రాజ్యంలో ఏ బాధ్యతను తీసుకోబోతా ఉన్నాడు, తన కుటుంబాన్ని ఎలా పైకి తీసుకొని రాబోతా ఉన్నాడు, తన సమాజాన్ని ఎలా ఆశ్రయించబోతున్నాడు, దేవుడు ఇవన్నీ చూస్తూ ఉంటాడు. ఎంతమంది నాతో ఉన్నారు? నేను చెప్తున్నాను, పరలోకం నుండి వచ్చే ప్రతిదీ కూడా అది నిలబడాలంటే దానికి ఒక స్ట్రక్చర్ కావాలి, దానికి ఒక బ్లూ ప్రింట్ కావాలి. అంటే దేవుని స్వరం విని లోబడే వాళ్ళు కావాలి, దాన్ని హ్యాండిల్ చేసే కృప మనకు కావాలి. మన దగ్గర ఉన్న డబ్బులతో మనం బిల్డింగ్స్ కొనలేం. ఎంతమంది ఏకీభవిస్తారు? నీ కంపెనీలో నీకు ఎంత శాలరీ ఇస్తున్నా లోన్ తీసుకోవాల్సిందే, ఈఎంఐలు పెట్టాల్సిందే, అంత ఈజీ కాదు. కానీ దేవుని రాజ్యంలో ఒక కృప ఉంది, ఒక గ్రేస్ ఉంది. దాన్ని మనం తీసుకోవడానికి మనం వెళ్తా ఉన్నాం, దాన్ని మనం పొందుకున్నాము, దాని లోపలికి ఇంకా మనం నడుస్తూ ఉన్నాము, దాని యొక్క ఆత్మీయ కోణాలని మనం చూస్తూ ఉన్నాము.
హల్లెలూయా. ఆ కృప ఏం చేస్తుందంటే లోకంలో ఉన్న విధానాలకి మించి ఆశీర్వాదాన్ని మన జీవితంలోకి తీసుకొని వస్తారు. హల్లెలూయా. అందరూ లేమిలో ఉన్నప్పుడు మనం లేమిలో ఉండాల్సిన అవసరం లేదు. అందరు ఈఎంఐలు కడతా 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు కట్టి దాన్ని ఏదో చేసి ఆ లోన్ క్లియర్ చేయాలని చూసినప్పుడు మనము అలా చేయటానికి పిలువబడలేదు. హల్లెలూయా. ఎందుకని మనం దేవుని యొక్క కుమారులమై ఉన్నాము. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంది. హల్లెలూయా. అందరు చెప్తారా, దేవుని యొక్క ఆశీర్వాదం నా మీద ఉంది. నేను పుట్టినప్పటి నుండి నా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, నేను పనిచేసిన చోట ఎవరెవరైతే శాపాలు మాట్లాడారో, నా ఉపాధ్యాయులు, నా లెక్చరర్స్ ఎవరైతే శాపాలు మాట్లాడారో అవన్నీ కూడా యేసు నామంలో విరిచివేయబడి నేను ఆశ్రయించబడిన వ్యక్తిని, అబ్రహాం యొక్క ఆశీర్వదించే ఆత్మను కలిగిన వాడిని, నాలో నుండి ఆశీర్వాదం ప్రవహిస్తుంది. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి నేను విమోచించబడి అబ్రహాం యొక్క ఆశీర్వచనానికి నేను వారసుడిగా చేయబడ్డాను. నేను ముట్టుకున్న ప్రతిదీ కూడా ఆశ్రయించబడుతుంది. నేను అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా నాకు ఇవ్వబడుతుంది. భూమి మీద, పరలోకంలో, ఇంకా ఏ ప్రపంచంలో అయినా దేవుని యొక్క ఆశీర్వాదం గురించిన ముద్ర నా మీద ఉంది. కమాన్, దేవునికి మహిమ చెల్లిద్దామా. హల్లెలూయా. దేవుడు మనల్ని అలా డిజైన్ చేశాడు. హల్లెలూయా. ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. 30వ వచనం, 44:30. మీ ప్రతిష్టాపనములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకులు వగను. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వాలను. ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ఎనీ కైండ్ and every sacrifice of any kind from all your sacrifices shall be the priest. A priest ఏం చేస్తాడంట, he will cause a blessing to rest on your house. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు. ఉందా ఆ మాట? ఉందా? దేవుడు ఏమంటున్నాడు ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా, మీ శ్రేష్టమైన అర్పణలు, మీ తొలిచూలు అంటే మీ గొర్రెల్లో, మీ మేకల్లో, మీ మందలో మొదటిగా పుట్టిందాన్ని, మీ ప్రథమ ఫలాలు ఏంటంట, యాజకులు అగును. ఏంటంట, దేవుడు ఏం చేశాడంటే యాజకుల్ని ఆయన పెట్టాడంట. యాజకుల్ని పెట్టి ఆయన ఏం చేశాడంటే యాజకులు అర్పణలను స్వీకరించేటట్టుగా దేవుడు పెట్టాడు. వాళ్ళు అర్పణలు స్వీకరించినప్పుడంట నీ కుటుంబం మీద ఆశీర్వాదం ఉండేటట్టు వాళ్ళు చేస్తారంట. నన్ను అడగమాకండి ఎలా చేస్తారు, వాక్యం చెప్తా ఉంది. అంటే ఎవ్రీ ప్రీస్ట్, ప్రతి యాజకుడు, ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎవ్రీ పర్సన్ ఇన్ ద 5-fold మినిస్ట్రీ, 5 రకముల పరిచయలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదించట ఆ సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు? యాజకుడు ఏం చేస్తాడంట, వాక్యం ఏం చెప్తుంది, ఆశీర్వాదము నీ కుటుంబం మీదకి వచ్చేటట్టు చేస్తాడంట. ఇంగ్లీష్లో ఏమనంది, హీ విల్ కాజ్ ద బ్లెస్సింగ్ టు రెస్ట్. రెస్ట్ అంటే అర్థం ఏంటి, అది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోదు. అంటే అదేం చేస్తుంది, అట్లా వచ్చి నిలిచిపోద్ది అంతే. నీ ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తాయంట, యాజకుడు దాన్ని విడుదల చేస్తాయంట, అది వచ్చి వెళ్ళిపోదు. అది ఓన్లీ మార్చిలో, మేలో, ఏప్రిల్లో మాత్రమే పనిచేయదు. అది ఓన్లీ 2023లో 1 నెల, 2025లో 10 రోజులు మాత్రమే పనిచేయదు. హీ విల్ కాజ్ దట్ బ్లెస్సింగ్ టు రెస్ట్. హల్లెలూయా. ఆ యాజకుడు మాట్లాడినప్పుడంట ఆ ఆశీర్వాదం, యాజకుడు ఏం తీసుకొని మాట్లాడతాడంట, మీ అర్పణ, మీ ప్రథమ ఫలము, మీ తొలిచూలు, మీ శ్రేష్టమైన కానుక తీసుకొని ఆ యాజకుడు ఏం చేస్తాడంట, ఆశీర్వాదాన్ని మాట్లాడతాడంట. గొప్ప విషయం ఏంటో తెలుసా, ఆ యాజకుడు ఎంత భయంకరమైన వాడైనా ఉండొచ్చు.
ఆ యాజకుడు ఎంత బలహీనుడైనా అయి ఉండొచ్చు, నీ దగ్గర ఉన్నంత డబ్బులు కూడా ఉండి ఉండకపోవచ్చు యాజకుడు. హలో, కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఆ యాజకునికి ఒక సామర్థ్యం ఇచ్చాడంట. దేవుడు ఆ యాజకునికి ఒక కృప ఇచ్చాడంట. హల్లెలూయా. ఆ యాజకుడు ఏం చేస్తాడంట? ఆశీర్వాదము నీ ఇంటి మీద ఉండేటట్లు మాట్లాడతాడంట. మాట్లాడిన తర్వాత ఏమవుతుందంట? ఆశీర్వాదం వచ్చి నీ మీద నిలిచి ఉంటుందంట. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నీ పొలంలో నువ్వు ఆశ్రయించబడతావు, నీ పంట విషయంలో ఆశ్రయించబడతావు, నీ తొట్టిలో ఉన్న పిండి విషయంలో ఆశ్రయించబడతావు, నీ బుడ్డిలో ఉన్న నూనె విషయంలో నువ్వు ఆశ్రయించబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశ్రయించబడతావు, నువ్వు లోపలికి వచ్చినట్లు ఆశ్రయించబడతావు, నువ్వు ల్యాండ్ కొనేటప్పుడు ఆశ్రయించబడతావు, నువ్వు బిజినెస్ కాంట్రాక్ట్స్ తీసుకునేటప్పుడు ఆశ్రయించబడతావు, నువ్వు ఇల్లు కట్టేటప్పుడు నువ్వు ఆశ్రయించబడతావు, నువ్వు స్థలాలు కొనేటప్పుడు ఆశ్రయించబడతావు, నువ్వు ఇతరులకి సేవ చేసేటప్పుడు ఆశ్రయించబడతావు. ప్రతి విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? పక్కన వైపు తిరిగి చెప్పండి. పేదరికం, మధ్యరికం, ఆ స్థానంలో నుండి ఈరోజు మనం బయటకు వస్తున్నాం. కొంతమంది నేను ఆల్రెడీ వచ్చేసానుగా అంటారు, అయినా పర్లేదు చెప్పొచ్చు. సో దేవుని ఆశీర్వాదం ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది? 10వ అధ్యాయం 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. భూమి మీద చాలామంది ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు. ముంబైలో 64 మంది బిలియనీర్స్ ఉన్నారు. గుంటూరులో 500 కోట్లు 1000 కోట్లు ఆస్తున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా ఆశీర్వాదము, ఏం చెప్తున్నా అర్థం కావట్లే కొంతమందికి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చు. అంటే బయట డబ్బున్న వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏంటంటే, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ వాళ్ళు దాన్ని ఆస్వాదించలేరు. ఎందుకని? ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవించాలంటే ఆ కృప దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. కానీ మన విషయంలో దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు, దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు, దేవుడు మనల్ని వర్ధిల్లేటట్టు చేస్తాడు. అది మాత్రమే కాదు, ఆశీర్వాదాన్ని అనుభవించే కృపనిస్తాడు. దానివల్ల ఏ తలనొప్పి మనకి రాదు. హల్లెలూయా. అది దేవుని ఆశీర్వాదంలో ఉన్న శక్తి. ఎంతమందికి దేవుని ఆశీర్వాదం కావాలి? దేవుడు ఒక చోట ఇస్సాకుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో కరువులో ఉన్నప్పుడు ఇస్సాకు ఏం చేస్తూ ఉన్నాడంట? విత్తుతూ ఉన్నాడంట. ఇదేంటండి, కరువులో ఉన్నప్పుడు ఎవరైనా విత్తుతారా? అసలు అతనికి కామన్ సెన్స్ ఉందా? కరువులో ఉన్నప్పుడు ఎవరైనా విత్తుతారా? దేవుని రాజ్యం అనేది ఈ భూమి మీద ఉన్న ఆర్థిక వ్యవస్థను ఆధారం చేసుకొని నడవదు. దేవుని రాజ్యం అనేది పరలోకపు విధానాల్ని ఆధారం చేసుకొని నడుస్తుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఇస్సాకు ఏం చేస్తా ఉన్నాడంట? జాగ్రత్తగా వినాలి నేనేం చెప్తున్నాను. మీరు వినే కొంది ఆ అనాయింటింగ్ని మీరు క్యాచ్ చేస్తారు. ఆ అనాయింటింగ్ మీ స్పిరిట్లోకి వెళ్తుంది. ఆ అనాయింటింగ్ వెళ్ళి ఏం చేస్తుందంటే, మీ లోపల కొన్ని వేర్లు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. అవి పేదరికము, మధ్యరికము, లేకపోతే అయ్యో నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు చేత కాదు, నేను పేదవాడిని, నా దగ్గర డబ్బులు లేవు, ఎవరు నన్ను సపోర్ట్ చేస్తారు, నా శాలరీ సరిపోతుంది, కొన్ని ఆలోచనలు ఉంటాయి చూసావా? ఆ అనాయింటింగ్ వెళ్ళి ఏం చేస్తుందంటే ఆ కాడుల్ని ఒక్కొక్కటిని విరగొడతా ఉంటుంది. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తా ఉన్నాడంట? కరువులో విత్తుతా ఉన్నాడంట. అదే సంవత్సరం, ఇన్ ద సేమ్ ఇయర్ 100 రెట్లు పంటను చూస్తూ ఉన్నాడండి. ఎన్ని రెట్లు? 100 రెట్లు. ఎక్కడున్నాడు ఇస్సాకు? ఫిలిస్తీన్ దేశంలో ఉన్నాడు. ఫిలిస్తీన్ ఎవరు పంట వేయట్లా ఆ సంవత్సరం? ఎవరైనా వేస్తున్నారా? వేయట్లా. ఎందుకని? కరువు ఉంది ఆల్రెడీ. నేల అంతా కూడా బీడువారిపోయింది. నేల ఫలం ఇవ్వట్లా, నేల ఫలించట్లా. కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? దేవునితో నిబంధన కలిగిన వాడే. హల్లెలూయా. ఆ కరువులోకి, ఆ బీడు బారిపోయిన భూమిలోకి అతను విత్తనం నాటగానే ఆ సంవత్సరము 100 రెట్లు పంట దేవుడు అనుగ్రహించాడంట.
అక్కడితో ఆగిపోలా. హీ స్టార్టెడ్ హ్యావింగ్ పొజెషన్స్. అక్కడ నుండి ఇస్సాకి ఆస్తులు పెరుగుతూ ఉన్నాయంట. తనకి మంద ఉంటే మంద పెరుగుతూ ఉంది, బావులు ఉంటే బావులను తవ్వుతూ ఉన్నాడు, డబ్బులు ఉంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది, సేవకులు ఉంటే ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. అవునా, ఆర్థిక వనరులు ఉంటే అవి రెట్టింపు 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 అవుతా ఉన్నాయి. ఎక్కడ వరకు ఆశ్రయించబడ్డారంటే ఫిలిస్తీన్లు ఒకరోజు అంటున్నారు, నువ్వు మా దేశంలోంచి వెళ్ళిపోయా అంటున్నారు. హల్లెలూయా. దేవుడు ఇస్సాకుని ఆశ్రయించిన తర్వాత ఇస్సాకుతో దేవుడు ఒక చోట ఒక మాట అంటాడు, నీ తండ్రి అయిన అబ్రహాం నా స్వరం విని నా ఆజ్ఞలకు లోబడి నా కట్టడల్ని అనుసరించాడు కాబట్టి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. హల్లెలూయా. అంటే మనం దేవుని స్వరం విని దేవుని మాటకి లోబడి మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పిల్లల 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 పిల్లల్ని ఆశ్రయిస్తాడు. హల్లెలూయా. నువ్వు లేచి ఈరోజు నువ్వు చెప్పాలి, నాతో మా వంశంలో ఈ లేమ్ అనేది తీసివేయబడుతుంది. కొంతమందికి నమ్మకం రావట్లా. వారమంతా ఎవరు గెలిచారు, ఎవరి మీద రాళ్ళు వేశారు, నేను కూడా చూస్తానే ఉన్నా, అందుకే చెప్తున్నా. అవునా, ఎవరి మీద రాళ్ళు వేశారు, ఎవరు ఊరు వదిలి పారిపోయారు, ఎవరి ఇంటికి కత్తులు తీసుకొని వచ్చారు, ఇవన్నీ చూస్తున్నారు అనుకో, కొంచెం కష్టంగా ఉంటుంది కనెక్ట్ అవటం. ఓకే, బట్ కనెక్ట్ అవ్వండి. ఇస్సాకుని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సో నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, నాకెప్పుడు జరుగుతుంది? సో చాలామంది దేవుని ఆశీర్వాదం అంటే ఎలా అనుకుంటారంటే, దేవుడు కల్లో కనపడి, నా కుమారుడా రేపొద్దునే నీకు ఒక 4 కోట్లు ఇస్తున్నాను, ఈ కోట్లు కాదు క్యాష్, ఓకే ఇస్తున్నాను, నువ్వు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండు అని చెప్పడు దేవుడు. చిన్న చిన్న విషయాల నుండి ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మిరకల్స్ జరుగుతాయి కాదంట్లా, బ్రేక్ త్రూస్ జరుగుతాయి కాదంట్లా, కానీ ఎట్లా ప్రారంభం అవుతాయి? చిన్న చిన్న విషయాల నుంచి ప్రారంభం. నీకు ఇచ్చిన విత్తనాన్ని నువ్వు నమ్మకంగా విత్తేకుంది. కొన్నిసార్లు విత్తిన తర్వాత నువ్వు చూస్తూ ఉంటావు, లాస్ట్ మంత్ 1000 రూపీస్ ఇచ్చాను, ఈ మంత్లో కనీసం 10 రెట్ల, 10 రెట్లు అంటే 10,000, 5 రెట్లు అంటే 5,000, కనీసం 3 రెట్లైనా నాకు రాలేదు. మనం దేవుని రాజ్యంలోకి ఎందుకు ఇస్తామంటే, మనం ఆశీర్వించబడ్డామని నమ్ముతున్నాం కాబట్టి మనం ఇస్తాం. మనం ఆశీర్వించబడిన వారం కాబట్టి మనం ఇతరుల జీవితాల్లోకి మనం ఇస్తాము, దైవజనులకు మనం ఇస్తాము, దేవుని రాజ్యంలోకి మనం ఇస్తాం. మనం ఏమైనా ఆల్రెడీ ఆశీర్వించబడిన వ్యక్తులమై ఉన్నాం. కానీ ఆ ప్రత్యక్షత మనలో ఎదిగే కొంది, మనం దేవునికి నమ్మకంగా జీవించే కొంది, ఆయన స్వరానికి మనం విధేయత చూపించే కొంది, మనము ఆ లెవెల్స్లో మనం గ్రో అవటం ప్రారంభమైంది. హల్లెలూయా. అంతేగాని నేను రేపు ఆశ్రయించబడతాను, నేను నెక్స్ట్ ఇయర్ ఆశ్రయించబడతాను, 2052లో ఆశ్రయించబడతాను, లేదు, నువ్వు ఆల్రెడీ ఆశ్రయించబడ్డావు. ఈరోజు నీకు జాబ్ లేదా, నువ్వు ఆల్రెడీ ఆశ్రయించబడ్డావు. ఈరోజు నువ్వు బిల్స్ పే చేయలేకపోతున్నావు, నువ్వు ఆల్రెడీ ఆశ్రయించబడ్డావు. యు నీడ్ టు బిలీవ్ దట్ రెవల్యూషన్. ఆ వాక్కుని నువ్వు నమ్మటం నేర్చుకోవాలి. హల్లెలూయా. అంటే ఎలా ప్రారంభం అవుతుంది? అది కొంచెం కొంచెంగా ప్రారంభం అవుతుంది, చిన్న చిన్న విషయాల్లో ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు దేవుడు నీకు 1-2 సార్లు చిన్న చిన్న ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ ఇచ్చుంటాడు. నువ్వు వాటితో ఏం చేసావు? ఆ విత్తనంతో ఏం చేసావు? అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. నువ్వు నమ్మకంగా దేవుని వెంబడించకుంది, ఆయన వాక్యం మీద ఆధారపడే కొంది, విశ్వాస జీవితంలో నువ్వు ఎదిగకుంది, గొప్ప పంటని, ఉన్నతమైన పంటని నువ్వు చూడటం మొదలు పెడతావు. అంటే దేవుని రాజ్యంలో వచ్చే ఆశీర్వాదం అనేది అదొక స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అదొక సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దేవుడు ఊరికనే ఒక వ్యక్తి మీద అట్లా 100 కోట్లు అట్లా పోసేయడు పైనుండి. హలో, దేవుడు ఒక వ్యక్తిని లేపుతా ఉన్నాడంటే, ఆ వ్యక్తి లేపబడతా ఉన్నప్పుడు, ఆశ్రయించబడతా ఉన్నప్పుడు హ్యాండిల్ చేసే కృప ఉందా లేదా, మేనేజ్ చేసే కృప ఉందా లేదా, సరైన రీతిలో గృహ నిర్వహకత్వం చేసే కృప ఉందా లేదా దేవుడు చూస్తూ ఉంటాడు. అది చిన్న చిన్న విషయాల నుండి ప్రారంభం అవుతుంది. కొన్నిసార్లు ఆ చిన్న విషయాల నుంచి ప్రారంభమై అది ఎక్కడి దాకా వెళ్తుందంటే
దేశాలకి నువ్వు ఆశీర్వాద కారణంగా మారేదాకా వెళ్తుంది. హల్లెలూయా. కానీ ఇట్ స్టార్ట్ స్మాల్. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమందికి నచ్చట్లేదు ఈ ఆశీర్వాదం? మొదటి తిమోతి 5వ అధ్యాయంలోకి వెళ్దాం. 17వ వచనం. 1 Timothy chapter 5 and verse 17. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం నాకు పాత్రులుగా చేయవలెను. Let the elders who rule well be counted worthy of double honor, especially those who labor in the word and doctrine. ఎవరంట? విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం నాకు పాత్రులుగా ఎంచవలెను. రెట్టింపు సన్మానం అంటే డబుల్ ఆనర్. అంటే రెట్టింపు సన్మానం అంటే ఏంటి? ఏ వ్యక్తికి నువ్వు రెట్టింపు సన్మానం ఇస్తావు? మేబీ ఆఫీస్లో కొన్నిసార్లు మీ పై అధికారి బర్త్డే జరుపుకుంటా ఉన్నప్పుడు, లేదా ఆయన ఏదైనా ఫంక్షన్ జరుపుకుంటా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? పావులో పెట్టి ఆశ చాక్లెట్ కొనిచ్చి ఇవ్వవు కదా? ఆశ చాక్లెట్లు గుర్తున్నాయా? తిమ్మిరి బిళ్ళలు, నిమ్మకాయ బిళ్ళలు, ఇంకొంటాయి ఎర్రగా. మేము చిన్నప్పుడు సారా బిళ్ళలు అనేవాళ్ళం. ఎర్రగా ఉండి మధ్యలో ఎల్లో కలర్ స్ట్రైప్ వస్తుంది ఆ బిళ్ళ మీద. నోట్లో వేసుకుంటే భలే ఉంటుంది. రసగుల్లా అదేవో కదా. ఎందుకని? అతను నీ పై అధికారి కాబట్టి నువ్వేం చేస్తావు? ఘనమైన విలువైన బహుమానాన్ని తీసుకొని వెళ్తాం. ఇది ఎవరు పెట్టిన విధానం? దేవుడు పెట్టిన విధానం. వాక్యం ఏం చెప్తుంది? పౌలు ఏమంటున్నాడు? ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, ఎవరైతే ఉపదేశించే విషయంలో ప్రయాస పడతా ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలంట? రెట్టింపు ఘనతకు వాళ్ళని పాత్రులుగా చేయాలంట. యూ నీడ్ టు షో దెమ్ డబుల్ ఆనర్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. వాక్యోపదేశం పొందువాడు 6:6 ఉపదేశించువానికి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలను. ఏం చేయాలంట? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయిను. అంటే ఎవరైతే ఉపదేశం చేస్తూ ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో, నీ దగ్గర ఉన్న శ్రేష్టమైన పదార్థంలో వాళ్ళకి ఏం చేయాలంట? భాగం ఇవ్వాలంట. ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? మీ శ్రేష్టమైన తొలిచూల్ని, మీ ప్రథమ ఫలాన్ని మీరు యాజకుని దగ్గర తీసుకొని వస్తే అతను ఏం చేస్తాడంట? అతను ఆశీర్వాదాన్ని మాట్లాడినప్పుడు ఆ ఆశీర్వాదం మీ గృహంలో ఉండిపోయిద్దంట. హల్లెలూయా. పౌలు దాని గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో, ఎవరైతే మీ నిమిత్తం ఆత్మీయంగా ప్రయాసపడతా ఉన్నారో వాళ్ళ దగ్గరికంట శ్రేష్టమైన పదార్థాల్లో భాగం తీసుకొని రావాలంట. నేను రోజు పప్పుచారే తింటానని ఒక కప్పులో పప్పుచారు వేసుకొని తీసుకురా మాకండి. అలాంటి ఇంటర్ప్రిటేషన్స్ వద్దు మనకి, ఓకే? కొంతమందిని మనం ఎటు నుంచి చేసినా వాళ్ళని కొట్టలేము, ఎందుకంటే వాళ్ళ లాజిక్కే సూపర్ న్యాచురల్గా ఉంటుంది. సో యాజకుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. నెక్స్ట్ పాయింట్ ఏంటో చెప్పనా? అసలు ఆ యాజకుడు ఎవడు ఆశీర్వించడానికి? వచ్చిందా? డౌట్ వచ్చిందా? చేసేదేం లేదు. యాజకునికి ఆ కృప ఇచ్చింది దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు యాజకుడు నీ అంత స్పిరిచువల్ కూడా ఉండకపోవచ్చు. నువ్వు 4 గంటలే ప్రార్థన చేస్తావు, యాజకుడు అర్ధగంటే చేస్తున్నాడేమో. నువ్వు అనుకుంటావు నాకు ఎక్కువ పవర్ ఉంది కదా బ్లెస్ చేయడానికి అనుకుంటావు. నీకు ఎక్కువ పవర్ ఉన్నా నీ దగ్గర రావు. ఎందుకంటే నువ్వు ఆత్మీయ ప్రపంచంలో నువ్వు కొన్ని చేయటానికి ఆ ముద్ర నీ మీద లేదు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే కొంతమంది పాస్టర్ గారికి ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ కొనుక్కుంటాడేమో, నేను ఇంత ఇస్తే. అంతకుముందు నాకు కొంతమంది ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు ఎలా చూసేవాళ్ళంటే, వీడు ఒక్కడే ఉన్నాడు, ఓకే, సింగిల్గా ఉన్నాడు, ఇన్ స్టామినా ఎంత? ఒక బిర్యానీ ప్యాకెటా? 275 రూపాయలు, సిఎస్టీ, జిఎస్టీ, ఆర్ఎస్టీ, ఇంకొక 29 రూపాయలు వేసుకో, మొత్తం 300 రూపాయలు.
ఈ మధ్య ఒక పిల్లోడు పుట్టాడు, అంటే 250 × 3 కొంతమంది చీ అంటున్నారు, జనమట్టానే చేసేది ఏదో చీ అనుకుంటున్నారు. 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కొన్ని. అలా చేయటం వల్ల ఆ యాజకుడు ఏదో అయిద్దని కాదు, నీ మీదకి రావాల్సిన దేవుని ఆశీర్వాదం ఆగిపోయింది. ఈవెన్ వాక్యాన్ని రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా వాడేం చెప్తాడులే, వాడి మొహం, వాడి గురించి నాకు తెలియదా, చిన్నప్పటి నుంచి వాడు ఎన్ని పాపాలు చేసేవాడో, మా ఇంటి పక్కనే ఉండేవాడు చిన్నప్పుడు, ఇంకొద్దులే. నువ్వు దేన్నైతే ఘనపరుస్తావో, దేన్నైతే నువ్వు విలువగా ఎంచుతావో, అందులో నుండి నీ ఆశీర్వాదాన్ని పొందటం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఎనిమిది నాతో ఉన్నారు. ఏం చేయాలంట? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించిన వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. హల్లెలూయా. ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్దాం. మీ అందరికీ తెలిసిన వచనాలు. 9వ వచనం, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నిచ్చి యెహోవాను ఘనపరచు. అందరు చదువుతారా మాట? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నిచ్చి యెహోవాను ఘనపరచము. అప్పుడేం జరిగిద్దంట? అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలిపారు. హల్లెలూయా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నిచ్చి యెహోవాను ఘనపరచము. అప్పుడేం జరిగిద్దంట? నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందంట. అందరూ నాతో చెప్తారా? సమృద్ధి, అబండెన్స్. దాని తర్వాత ఇంకొక లెవెల్ మాట్లాడుతున్నాను. ఏంటి? ద్రాక్షరసం పొర్లి పారుతుందంట, అంటే ఓవర్ఫ్లో. హల్లెలూయా. 2 ఆశీర్వాదాలను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఒకటేంటి? అబండెన్స్, సమృద్ధి. రెండోది ఏంటి? ఓవర్ఫ్లో. సమృద్ధి అంటే ఉన్న వాళ్ళందరికీ సమృద్ధిగా సరిపోద్ది. మేబీ ఇంకెవరైనా 2-3 వచ్చినా సమృద్ధిగా సరిపోద్ది. ఓవర్ఫ్లో అంటే మీ వీధికి సరిపోద్ది, ఇంకొక 100 కుటుంబాలకి సరిపోద్ది, ఇంకొక 25 కుటుంబాలకి సరిపోద్ది. అంటే రెండిటికి మధ్య వ్యత్యాసం ఉంది. దేవుడు ఏమంటాడంట? ముందు నీకు ఆయన సమృద్ధిని ఇస్తాడంట, ఆయన అబండెన్స్ ఇస్తాడంట. నెల అవ్వక ముందే ఆ బియ్యం అయిపోవు, నెల అవ్వక ముందే ఆ కందిపప్పు అయిపోదు. నెల అయ్యే టైంకి ఈ బిల్స్ ఎట్లా పే చేయాలి, ఈఎంఐ ఎట్లా పే చేయాలని నువ్వు ఆలోచించవు. ఎందుకని? దేవుని యొక్క అబండెన్స్ నీ లైఫ్లోకి వస్తూ ఉంది. అక్కడ నుండి నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇతరుల్ని ఆశ్రయించే స్థానంలోకి వెళ్తా ఉన్నావు, ఇతరుల యొక్క బిల్స్ పే చేసే స్థానంలోకి వెళ్తా ఉన్నావు, ఇతరుల్ని చదివిచ్చే స్థానంలోకి వెళ్తా ఉన్నావు, ఇతరులకి ఆహారం పెట్టే స్థానంలోకి వెళ్తా ఉన్నావు, వృద్ధుల్ని, పేదల్ని, విధవరాల్ని కనికరించే స్థానంలోకి వెళ్తా ఉన్నావు, అనేక మందికి ఫీజులు కట్టే స్థానంలోకి వెళ్తా ఉన్నావు. అంటే అక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఓవర్ఫ్లోకి వెళ్తా ఉన్నావు. హల్లెలూయా. అంటే ప్రతి విత్తనం వెనకాల ఏముంది? ఒక ఆశీర్వాదం దాగి ఉంది. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ యొక్క భాగం చెప్పి నేను ముగిస్తాను. మీ అందరికీ తెలిసిన భాగం 14వ అధ్యాయం ఆదికాండం. మరియు షాలేం రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాంని ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాము ఆశ్రయింపబడిన గాక నీవు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడిన గాక నీవు చెప్పాను. అప్పుడు అతడు అన్నిట్లో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాం. ఎవరు? మెల్కీసెదెక్ అంట. అందరు చెప్తారా? మెల్కీసెదెక్. అతను ఎవరంట? షాలేం రాజు అంట. అంటే అతను ఒక రాజు, హీ వాజ్ ఎ కింగ్. ఇప్పుడు వచ్చి అబ్రహాము యుద్ధం గెలిచిన తర్వాత వచ్చి అబ్రహాంతో మాట్లాడి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వించినప్పుడు అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు? తన దగ్గర ఉన్న వాటిలో 10వ వంతు తీసి మెల్కీసెదెక్కి ఇస్తా ఉన్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు? అబ్రహాము రాజుల్ని జయించాడు, అబ్రహాము రాజు కాదు.
ఇప్పుడు అబ్రహాము ఎప్పుడైతే తన దగ్గర ఉన్నది ఒక రాజు యొక్క క్రమంలో పనిచేసే వ్యక్తిలోకి ఇవ్వటం మొదలుపెట్టాడో, ఆ ఇంపార్టేషన్ని క్యారీ చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నుండి ఎక్కడికి వెళ్ళినా అబ్రహాముని చూసినప్పుడు ఒక రాజుగా కనబడేవాడు. రాజుల యొక్క క్రమము అబ్రహాం జీవితంలో కనబడేది. అంటే అబ్రహాముని చూసినప్పుడు రాజ్యాలు భయపడేవి. ఎందుకని? హీ క్యారీడ్ ఎన్ అనాయింటింగ్ ఫ్రమ్ మెల్కీసెదెక్ నుండి ఒక అనాయింటింగ్ని తెచ్చుకున్నాడు, ఒక ఇంపార్టేషన్ని తీసుకున్నాడు, ఒక బ్లెస్సింగ్ తీసుకున్నాడు. 7వ అధ్యాయంలో ఉంది, ఎక్కువ వాడు తక్కువ వాడిని ఆశ్రయించాడంట. ఇప్పుడు మెల్కీసెదెక్ ఏం చేసేవాడు? ఎక్కువ వాడిగా వచ్చి మరణం లేని నిరంతరము యాజకత్వ క్రమంలో కొనసాగేవాడుగా మెల్కీసెదెక్ వచ్చి ఏం చేశాడు? అబ్రహాంని ఏం చేశాడు? ఆశ్రయించాడు. మెల్కీసెదెక్ ఎవరంట? అతనికి తల్లి లేదు, తండ్రి లేదు, వంశావళి లేదు, ఆది లేదు, అంతం లేదంట. గొప్ప విషయం ఏంటో తెలుసా? యేసుప్రభు ఎలా వచ్చాడో తెలుసా? మెల్కీసెదెక్ యొక్క క్రమము చెప్పని వచ్చాడు. భూ సంబంధమైన యాజకుడు కాదు మెల్కీసెదెక్. ఈరోజు ఉండి 4 రోజుల తర్వాత చనిపోయేవాడు కాదు. యేసుప్రభు వారు కూడా భూ సంబంధమైన యాజకుడు మాత్రమే కాదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. ఆ యేసయ్య, నేను చెప్తాను జాగ్రత్త వినండి, ఆ యేసయ్య సంఘానికి కొంతమందిని వరాలుగా ఇచ్చాడు. వాళ్ళెవరు? అపోస్తలుడు, ప్రవక్త, కాపరి, సువార్థికుడు, బోధకుడు. వాళ్ళు ఏం చేశాడు? వరంగా ఇచ్చాడు. ఇప్పుడు నేను మీకు ఏమైనాను? గిఫ్ట్ అయి ఉన్నాను. నేను మీకు నచ్చపోయినా పర్లేదు, కానీ ఏమైనా నేను గిఫ్ట్ ఏమైనా. పాస్టర్ గారు ఏమైనాడు? గిఫ్ట్ అయి ఉన్నాడు. ఎవరి గిఫ్ట్? యేసయ్య ఇచ్చిన గిఫ్ట్. యేసయ్య సంఘానికి ఒక గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్లో వీళ్ళు ఉంటారంట. ఇప్పుడు యేసయ్య యొక్క లైన్స్లో నుండి వచ్చిన వాళ్ళం. హల్లెలూయా. యేసయ్య యొక్క విత్తనంలో నుండి నూతన నిబంధన యాజకులు బయటకు వస్తూ ఉన్నారు. లేవి క్రమం చొప్పున రావట్లేదు. హల్లెలూయా. లేవీలు కొంతకాలము తీసుకొని వాళ్ళు చనిపోతారు, కానీ క్రీస్తు ద్వారా వచ్చిన యాజకులకి వాళ్ళకి మరణం లేదు. హల్లెలూయా. అంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున మేము కూడా వచ్చిన వాళ్ళం. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే అబ్రహాము మెల్కీసెదెకులోకి తన ఆస్తిలో భాగం లేదా తన 10వ వంతు విడుదల చేశాడో, హీ క్యారీడ్ దట్ ఆర్డర్ ఇన్ టు హిస్ లైఫ్. He carried that impartation into his life. See, దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావని 100 రోజుల నుండి సడన్గా ఒకరోజు మీ డోర్ తీసుకొని వచ్చి ఆయన వైట్ అండ్ వైట్ వేసుకొని, నాన్న ఈరోజు నుంచి నువ్వు ఆశ్రయించబడతావు, మీ ఇంట్లో ఎన్ని అల్మారాలు ఎన్ని షెల్ఫ్లు ఉంటే ఎప్పుడు కట్టలు 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 ఉంటాయి నాన్న అని చెప్పి వెళ్ళాడు ఆయన. కొంతమంది దేవుడు ఆశ్రయిస్తా అంటే ఎలా చూస్తున్నారంటే, ఉదయకాలమే లేచి ఇంట్లో నుండి బయటకు వచ్చి, కొంతమంది నేను ఏదో రెవల్యూషన్ చెప్తున్నట్టు చూస్తున్నారు, ఇంట్లో నుండి బయటకు వచ్చి ప్రభువా నీ తట్టు నా కళ్ళెత్తున అనగానే ఆకాశంలో ఒక చిన్న కిటికీ అట్లా తెరిచి అక్కడ నుండి ఒక దూతని పంపించి ఆ దూత చేతిలో కట్టలు 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 తీసుకొని వచ్చి నీ చేతుల్లో పెట్టి ఆ దూత వెళ్ళిపోయాడు. దేవుడు అట్లా చేయడు. దేవుడు నిన్ను ఆశ్రయించడానికి ఆయన మనుషులను పెట్టాడు. దేవుడు నిన్ను ఆశ్రయించడానికి యాజకుల్ని పెట్టాడు. ఆ యాజకుల్ని ఆశ్రయించడానికి వాళ్ళపైన ఆత్మీయంగా ఇంకొకరిని పెట్టుంటాడు. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది? ఒక క్రమం చొప్పున జరుగుతూ ఉంది. మీరు యాజకునికి ఇచ్చే ఆఫరింగ్ అయినా, టైత్ అయినా, స్పెషల్ ఆఫరింగ్ అయినా యాజకుడు తీసుకుంటాడు. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? తన పైన ఆత్మీయంగా ఉన్న వ్యక్తికి అందులో నుంచి ఇవ్వటం మొదలు పెడతాడు. హల్లెలూయా. క్రమం అనేది అట్లా కొనసాగుతూ ఉంటుంది. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఎప్పుడైతే మెల్కీసెదెక్కి అబ్రహాము దశంభాగం ఇచ్చాడో, అక్కడ ఏం జరుగుతూ ఉందంటే అబ్రహాం యొక్క గర్భంలో లేవి ఉన్నాడంట. హల్లెలూయా. అబ్రహాం యొక్క గర్భంలో ఎవరున్నారంట? లేవి ఉన్నాడంట. దేవుడు ఏం నిర్ణయించాడు? లేవీలు యాజకులుగా అయ్యి లేవీలు అర్పణలు తీసుకునేటట్టు దేవుడు వాళ్ళని నియమించాడు.
కానీ అబ్రహాము దశంభాగం ఇచ్చే టైంకి లేవి ఇంకా పుట్ల. అంటే కొన్నిసార్లు మనం విత్తుతా ఉన్నప్పుడు ఆయన రాజ్యంలోకి మన అర్పణలు, మన దశంభాగాలు, మన ప్రథమ ఫలములు ఇస్తూ ఉన్నప్పుడు మనకి ఇంకా పిల్లలు పుట్టి ఉండకపోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, మన సంతానము, ఆ సంతానం, వాళ్ళ సంతానాన్ని కూడా ఆశీర్వాదం అనే ముద్ర వాళ్ళ మీద వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీలో చాలామంది ఎలా చూస్తున్నారంటే, నేను చాలా ప్రయత్నాలు చేశాను, నాకేం జరగలేదు. నువ్వు వీసాకి ట్రై చేస్తున్నావా, వీసా వస్తుంది. ఈ మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి అప్లై చేయి. హల్లెలూయా. ల్యాండ్ కొనడానికి ట్రై చేస్తున్నావా, దేవుడు నీకు ఫేవర్ చూపిస్తాడు. హల్లెలూయా. హౌస్ కట్టడానికి ట్రై చేస్తున్నావా, లోన్స్ రావట్లేదా, దేవుడు ఫేవర్ చూపిస్తాడు. దేవుడు నీకు ఫేవర్ చూపిస్తాడు. కాంట్రాక్ట్స్ రావట్లేదా, దేవుడు నీకు ఫేవర్ చూపిస్తాడు. ఎందుకని ఈ సంఘం మీద ఉన్న ఆశీర్వాదము నీ మీదకి వస్తూ ఉంది. నువ్వు గ్రహిస్తావు, నువ్వు తర్వాత నీకు అర్థం కాదు ఎలా వచ్చింది వీసా, ఇన్నిసార్లు ప్రయత్నం చేశానే. ఇక్కడ నుండి నువ్వేం చేస్తున్నావు అంటే ఒక ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్తున్నావు. నువ్వు విత్తిన ప్రతి విత్తనం మీదకి దేవుడు తన ఆత్మ వర్షాన్ని పంపించే ఒక సీజన్ ఉంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం కూడా దేవుడు సొంత కారుని మీకు అనుగ్రహించును గాక, దేవుడు సొంత స్థలాలు మీకు అనుగ్రహించును గాక, దేవుడు సొంత గృహాలు మీకు అనుగ్రహించును గాక. ఒక యాజకునిగా ఒక ఆశీర్వాదాన్ని మాట్లాడుతూ ఉన్నా. మీరు రిసీవ్ చేసుకునే దాని మీద ఉంటుంది. దర్ ఈజ్ అన్ అనాయింటింగ్. ఎలా జరుగుతుంది? నా శాలరీ ఇంతే కదా, ఎలా జరుగుతుంది? నాకెవరు లోన్ ఇస్తారు, ఎలా జరుగుతుంది? ద్వారం ఎలా తెరవబడుతుంది? అవన్నీ నీకు అవసరంలా. ఈ వాక్యం చేత నిన్ను నింపుకో. దేవుని రాజ్యంలో ఉన్న ఆర్థిక నియమాలను పాటించడం మొదలుపెట్టు. బ్రేక్ త్రూస్ రావటం మొదలు పెడుతుంది. మేబీ నువ్వు అనుకున్నది జరగలేదని బాధపడుతున్నావా? కొన్నిసార్లు అది జరగలేదంటే దానికంటే పెద్దది జరగబోతుందని అర్థం. కొన్నిసార్లు కొన్ని చోట్ల డిలే జరుగుతూ ఉంటుంది మన లైఫ్లో. మేబీ ఆ కంపెనీలోకి వెళ్ళటానికి, మేబీ ఆ జాబ్లోకి వెళ్ళటానికి మనం ఏమనుకుంటామంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు. లేదు, నీ ఆశీర్వాదం దగ్గర అపవాది పోరాడుతూ ఉంటాడు. నీ ఆశీర్వాదం దగ్గర అపవాది ఏం చేస్తూ ఉంటాడు? పోరాడుతూ ఉంటాడు. నువ్వు సెటిల్ అవ్వటం వాడికి ఇష్టం లేదు, నువ్వు ప్రాస్పర్ అవ్వటం వాడికి ఇష్టం లేదు. క్రైస్తవులకి డబ్బులు ఉండటం వాడికి అస్సలు నచ్చదు. అందుకే స్వస్థత కావాలంటే తొందరగా వస్తుంది, విడుదల కావాలంటే తొందరగా వస్తుంది. కానీ ఆశీర్వాదంలో నడిచేసరికి చాలా టైం పడుతుంది. ఎందుకని? అదొక పోరాటం అది. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ఆశ్రయించాలనుకున్నాడు. అలాగే ఈ పట్టణంలోనే ఆశ్రయించబడిన వారుగా ఆయన మనల్ని చేయాలనుకుంటున్నాడు. అంతే. ఎంతమంది ఈరోజు ప్రిపేర్ అయ్యి వచ్చారో నాకు తెలియదు. ఎప్పుడైతే మెల్కీసెదెక్కి అబ్రహాము విత్తాడో ఆ రోజు నుండి రాజుల యొక్క క్రమాన్ని అబ్రహాం మోసుకొని వెళ్తా ఉన్నాడు. ఫిలిస్తీయ దేశంలోకి వెళ్ళిన రాజు చూసి అబ్రహాముని చూసి భయపడతా ఉన్నాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా రాజులు అతన్ని గణపరచడం మొదలుపెట్టాడు, రాజ్యాలు అతను చూసి భయపడటం మొదలుపెట్టినాయి. ఎందుకని? అబ్రహాం హ్యాస్ బికమ్ ఏ కింగ్డమ్ నౌ, అబ్రహాం హ్యాస్ బికమ్ ఏ గవర్నమెంట్ నౌ. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన మనల్ని ఆశ్రయించి కొండ మీద ఉన్న పట్టణం వలె ఆయన మనల్ని చేయాలనుకుంటున్నాడు. ఆ కొండ మీద ఉన్న పట్టణమే గ్లోరీ సిటీ సెంటర్ అంతే. హల్లెలూయా. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఏమైనా లోకానికి వెలుగైనా. కొండ మీద ఉన్న పట్టణం. వెలుగంటే చిన్న ట్యూబ్లైట్ కాదు. దేవుడు మనల్ని అలా చేయాలనుకోవట్లా. ఎలాంటి వెలుగుగా చేయాలనుకుంటున్నాడు? ఆ కింద వాక్యం ఏం చెప్తుంది? కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరు. ఏ సిటీ దట్ ఈస్ సెట్ ఆన్ ఎ హిల్ కెన్ నాట్ బి హిడెన్. అంటే మనుషులు నీ జీవితాన్ని చూసినప్పుడు క్రీస్తు యొక్క వెలుగును చూస్తారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తారు. హల్లెలూయా. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. ఫర్ హిస్ సీడ్ షల్ బి మైటీ అపాన్ ది ఎర్త్. నీతిమంతుల యొక్క సంతానం అంట ఈ భూమి మీద బలవంతులుగా ఉంటారంట. 112వ కీర్తన. యథార్థవంతుల వంశపు వారు ఏం చేయబడతారంట? దీవించబడతారంట. కలిమియు సంపద వాని ఇంటనుంటది, వాని నీతి నిత్యం నిలుచును.
హల్లెలూయా. సూర్యుడు ఉన్నంత కాలం, భూమి ఉన్నంత కాలం దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద అలా నిలిచి ఉంటుంది అంతే. నెక్స్ట్ టైం నువ్వు ఆ వీసా ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడు, నేను ఆశ్రయించబడిన వాడిని. మేబీ యూఎస్ వెళ్ళడానికి, యూకే వెళ్ళడానికి ఆ 20 లక్షలు అకౌంట్లో చూడకుండానే నీకు పర్మిషన్ ఇస్తాను, ఎవరికి తెలుసు. దేవుడు ఎలా అయినా చేయగలడండి. హల్లెలూయా. దేవుడు కార్యములు చేసేవాడు. హల్లెలూయా. నేనైతే ప్రార్థన చేస్తాను, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ల్యాండ్స్ ఇవ్వాలి, దేవుడు హౌసెస్ ఇవ్వాలి. ఎందుకో తెలుసా, నెక్స్ట్ 10 years అయిపోతే అవి కొనాలన్న ఆలోచన వచ్చిన భయం వేస్తుంది. చాలామంది ఫ్యూచర్ చూడరు. నీ దగ్గరకు వచ్చే దేవుని వాక్కుకి నీ భవిష్యత్తు తెలుసు. నువ్వు నచ్చకపోయి, ఈ వాక్యం నువ్వు నచ్చకపోయి ఈరోజు తృణీకరించవచ్చు, పర్లేదు. కానీ నువ్వు తీసుకోగలిగితే దేవుడు కృప చూపించడం మొదలు పెడతాడు. ఆయన స్వరానికి నువ్వు లోబడగలిగితే దేవుడు కార్యములు చేయటం మొదలు పెడతాడు. అలాగే దేవుడు అనేక మందికి స్థలాలు ఇవ్వటం నేను చూస్తూ ఉన్నాను. అనేక మంది గృహాలు ప్రారంభించడం నేను చూస్తూ ఉన్నాను. మీరు అనొచ్చు, నాకు లోన్ లేదు, నాకు ఇది లేదు, నా దగ్గర ఇది లేదు. లేదు లేదు, దేవుడు సూపర్ న్యాచురల్గా ఆయన ద్వారాన్ని తెరుస్తాడంతే. హల్లెలూయా. ఈ సంఘం మీద ఉన్న కృప, ఈ సంఘం మీద ఉన్న అనాయింటింగ్ మీ లైఫ్లోకి ఫ్లో అవటం మీరు చూస్తారు. మీరు పట్టుకున్న ప్రతిదీ దీవించబట్టం మీరు చూస్తారు. మీ వ్యాపారాన్ని దేవుడు బహుగా దీవించటం మీరు చూస్తారు. దేవుడు లేపుతా ఉన్నాడు, అనేక మందిని ఆయన ఈ తరంలో లేపుతా ఉన్నాడు. హల్లెలూయా. మనము మనీ లేకపోతే 1000 లక్షలు అట్లా విత్తి రిసీవ్ చేసుకునే ఆ క్రమంలో దేవుడు మనకి ల్యాండ్స్ ఇస్తాడు. కొన్నిసార్లు ల్యాండ్స్ని కూడా మనం విత్తుతాం. దేవుడు మనకి హౌజెస్ని ఇస్తాడు, హౌజెస్ని కూడా మనం విత్తుతాం. నేను ఈ రోజు గురించి మాట్లాడట్లా, ముందుకెళ్ళి చూసి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎంతమంది రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. దేవుడు మంచివాడు ఆయన. హల్లెలూయా. నేను ఇవన్నీ చెప్పిన తర్వాత నూతన నిబంధనలోకి వచ్చి పౌలు గారు ఒక చోట, మనం అన్న వస్త్రములు కలిగి ఉంటే చాలు, ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. పౌలు బ్రతకడానికి ఎక్కువ టైం లేదు. మేబీ ఒక 25-30 సంవత్సరాలే. 70వ ఏడిలో రోమీలు వచ్చి యెరూషలేముని కూర్చిన తర్వాత, యెరూషలేంలో దేవాలయాన్ని కూర్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువ టైం లేదు. వాళ్ళు తొందరగా చనిపోతారు, తొందరగా హతసాక్షులు అయిపోతారు. సో పౌలు ఉన్న యుగము మనమున్న యుగం ఒకటి కాదు. కొన్ని లేఖన భాగాల్ని అట్లా బయటికి లాగేసి వాడకూడదు. కొన్ని అప్పుడున్న పరిస్థితులకి అన్వయించుకొని రాశారు. కొన్ని మనం ఆ యుగంలో లేము. అపోస్తులుడు హతసాక్షులు అవుతున్న యుగంలో మనం లేము. మనం పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉన్నాం. హల్లెలూయా. అమర్త్యతను పొందుకునే ఆ యుగంలో మనం ఉన్నాము. దేవుని కుమారులు భూమి మీద పరిపూర్ణులుగా ప్రత్యక్షమయ్యే యుగంలో మనం ఉన్నాం. కాలము సంపూర్ణమవుతున్నప్పుడు, వధువు సంపూర్ణం చేయబడే ఆ యుగంలో మనం ఉన్నాము. పౌలు, పేతురు, యోహాను ఆ యుగంలో లేరు. హలో, ప్రతిదీ మారిపోతా ఉంది మన జీవితంలో. హల్లెలూయా. థింగ్స్ ఆర్ అబౌట్ టు చేంజ్. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి, 127వ కీర్తన, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. It is vain for you to rise up early, to take rest late, to eat the bread of anxious toil, for he gives blessings
టు హిస్ బిల్లవెడ్ ఇన్ స్లీప్. ఒకసారి ఆ వచనం వేస్తాం యాంప్లిఫైడ్ క్లాసిక్లో. 2వ వచనం 127వ కీర్తన. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏమన్నది అంటే, ఫర్ హీ గివ్స్ బ్లెస్సింగ్స్ టు హిస్ బిల్లవెడ్. చూసారా అక్కడ ఆ మాటను చూసారా? చదువుతారా అది? 2వ భాగం చదువుతారా? ఫర్ హీ గివ్స్ బ్లెస్సింగ్స్ టు హిస్ బిల్లవెడ్ ఇన్ స్లీప్. వాళ్ళు పడుకున్నప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదాలను ఇస్తాడంట. కొన్ని ఎలా జరుగుతాయి తెలుసా? నువ్వు నిద్రపోయి లేచేసరికి జరుగుతూ ఉంటాయి. వాక్యం అయితే చెప్తా ఉంది, ఇది ఎలా జరిగింది అని చెప్తున్నా కదా. ప్రసంగి గ్రంథంలో ఏంది? చులాలి గర్భంలో ఎముకలు ఎలా పుడతాయో తెలియదంట. దేవుని కార్యాలు కూడా అలానే అంట, తెలియకుండా జరుగుతాయి. నీకు తెలిసి జరిగేదైతే అది దేవుని కార్యం కాకపోవచ్చు. నీ జ్ఞానానికి అర్థమయ్యేదంటే అది చిన్న సైజు అద్భుతం, కానీ పెద్ద సైజు అద్భుతం ఎలా ఉంటుంది? నీ జ్ఞానానికి అర్థం కాదు. హల్లెలూయా. నేను ఈరోజు ఒక ఇల్లునో ఒక ల్యాండ్నో చూడట్లా, దేవుడు మనకి వాగ్దానం చేసిన భూమిని నేను చూస్తా ఉన్నా. దేవుడు మనకు వాగ్దానం చేసిన ఎకరాల భూమిని నేను చూస్తా ఉన్నా. దేవుడు మనకు వాగ్దానం చేసిన గృహాలని నేను చూస్తా ఉన్నాను. దేవుడు మనకు వాగ్దానం చేసిన స్థలాలని నేను చూస్తా ఉన్నాను. హల్లెలూయా. మీరు ఎక్కడున్నారు అక్కడ కళ్ళు మూసుకుంటారా?